అమెరికాలో వ్యభిచారం కేసులో భారత సంతతి సీఈఓ అరెస్ట్ అయ్యారు. వ్యభిచారం కోసం ఏకంగా గంటలకు $600 పైగా ఖర్చు చేస్తున్నట్లు బోస్టన్ పోలీసులు గుర్తించారు. అమెరికాలో వ్యభిచారం కేసులో ప్రముఖ సీఈఓ అరెస్ట్ అయ్యారు. అయితే అతను భారత సంతతికి చెందిన అనురాగ్ బాజ్పాయిగా పోలీసులు గుర్తించారు. క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ సీఈఓగా పనిచేస్తున్న అనురాగ్ బాజ్పాయిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి ఎక్కువ మొత్తంలో చెల్లించిన క్లయింట్ల జాబితాలో అనురాగ్ బాజ్పాయ్ పేరుందని బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన బోస్టన్ పోలీసులకు ఈ వ్యభిచారం వ్యవహారం గుట్టు రట్టయింది. వైద్యులు, లాయర్లు, ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టర్లకు వ్యభిచారం నిర్వహించేవారు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎవరైనా వ్యభిచార గృహాలకు రావాలంటే నిమిషాలు, గంటలకు రేట్లకు సంబంధించిన వివరాల్ని ముందుగానే వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. అయితే ప్రత్యేక క్లయింట్ల గ్రూప్ లో అనురాగ్ పేరున్నట్లు విచారణ అధికారులు తెలిపారు. అనురాగ్ బాజ్పాయ్ గంటకు $600 చెల్లిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. ఇదిలా ఉంటే వీరెంచుకునే వారిలో ఆసియా మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళలు మానవ అక్రమ రవాణా కారణంగా ఊబిలో చిక్కుకున్నారని భావిస్తున్నారు. స్పెషల్ క్లయింట్ గ్రూప్ లో ఉన్న బడా కంపెనీలకు చెందిన వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారం కేసులో అనురాగ్ బాజ్పాయ్ పేరుండడంతో గ్రేడియంట్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ అనురాగ్ మాత్రం గ్రేడియంట్ సంస్థ మద్దతు ప్రకటించింది. న్యాయ వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. బోస్టన్ లో గ్రేడియంట్ కంపెనీని స్థాపించిన వారిలో అనురాగ్ ఒకరు. ఈ సంస్థ 25 దేశాల్లో ఫార్మా, సెమీకండక్టర్, మైనింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ సంస్థలకు సేవలందిస్తోంది. ఈ క్రమంలో క్లీన్టెక్ రంగంలో అనురాగ్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన 2006లో యూనివర్సిటీ ఆఫ్ మిసౌరీ, కొలంబియా నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఉప్పు నీటిని తాగునీటిగా మార్చడం, మురుగునీటిని శుద్ధి చేయడం పైనే ఆయన PhD పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2013లో గ్రేడియంట్ కంపెనీని స్థాపించి $1 బిలియన్ సంస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. వ్యభిచారం కేసులో అనురాగ్ అరెస్టు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.